తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గౌరవ శ్రీ శివప్రతాప్ శుక్లా గారు ఉభయ సభలను ఉద్దేశించి చేసిన ప్రసంగం చారిత్రాత్మకం. తెలంగాణ రాష్ట్రం ఎదగడానికి అవసరమైన విశిష్ట ప్రణాళిక. శ్రీ శుక్లా గారికి ఈ సందర్భంగా సభానాయకుడిగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. కొందరు ఇంకా తమను తాము రాజులుగా భావిస్తున్నారు. ప్రజలు తప్పు చేశారని అనుకుంటున్నారు. నియంత పోకడలను అనుసరిస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. రాచరికంలో అధికారం వారసత్వంగా వచ్చేది మనం చరిత్రలో చూసినాం. వారసత్వం వస్తుందనుకొని ఆశపడి భంగపడి ఈరోజు ఆ బాధతో దుఃఖంతో ఏమి మాట్లాడాలి ఏమి మాట్లాడకూడదనే విచక్షణను కూడా ప్రదర్శించకుండా వారిదైన శైలిలో వారు మాట్లాడడం జరుగుతుంది. అధ్యక్ష, శాసనసభ ఆవరణలో తెలంగాణ తల్లిని ఆవిష్కరించుకున్న సందర్భంలో కొత్త గవర్నర్ శుక్లా గారికి శుభాకాంక్షలు తెలిపేందుకైనా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు వస్తారని మేము ఆశించాం. ప్రజలే తప్పు చేశారని అనుకుంటూ అహంకార ధోరణితో వ్యవహరిస్తున్నారు. ప్రజలు బుద్ధి చెప్పి ప్రతిపక్షంలో కూర్చోబెట్టినా ఇప్పుడు అదే తీరుగా వ్యవహరిస్తున్నారు. అధ్యక్ష, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు 1,56,56,674 రూపాయల జీత భత్యాలు పొందడం జరిగింది. అధ్యక్ష, మరి ఏమాత్రం విధులకు హాజరు కాకుండా ఈ రకంగా గైర్హాజరు అయ్యే ఎవరైనా, నేను ఏ ఒక్కరి కోసము దీని గురించి నేను ప్రస్తావించడం లేదు. దీనికి ఎక్కడో ఒక దగ్గర చర్చ జరిగి దీని మీద ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుందన్న సూచన